హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో నిధులు ఇప్పటివరకు జమ కాని వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుందనే సమాచారం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం నిధులు మంచిగా జమ చేశారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా జమ చేస్తున్నారా అనే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, పిఎం కిసాన్కి సంబంధించిన 19వ విడత నిధులు ఈరోజు రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఒకవేళ మీకు 2,000 రూపాయలు జమ కాగానే ఓ రైతు భరోసా 2,000 జమ చేశారని చెప్పేసి ఆందోళన చెందొద్దు అనే ఆలోచనతోటే ఇదే వీడియోలో మీకు పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన మరొక అప్డేట్ని తీసుకొచ్చాను. మీ తోటి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఫిబ్రవరి 24వ తారీఖు నాడు పిఎం కిసాన్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం యొక్క పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి జమ చేయబోతున్నారు. అలాగే ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిధులు అనేవి జమ కావు. మీ సంబంధిత ప్రాంతాలలో సిఎస్సి సెంటర్లు ఉంటాయి. చేసుకొని రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించే ప్రయత్నం చేయండి. ఈ సమాచారాన్ని మీ తోటి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్. ఇది తాజా అప్డేట్ ఏంటి అంటే, చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నామని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. మార్చి నెలలో ఈ అంశానికి సంబంధించి వారు డిస్కస్ చేయనున్నట్లుగా ఏర్పాట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని మీరు చూసుకోవచ్చు. ఇక మన లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి చాలా నెలల తర్వాత రైతు భరోసా పథకం ద్వారా 7,500 అని చెప్పి 6,000 రూపాయల నిధులను జమ చేస్తున్నారు. సో ఈ నిధులు ఇప్పటి వరకు 3 ఎకరాల వరకే జమ అయ్యాయి. అయితే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు మొన్న ఒక ప్రకటనని విడుదల చేయడం జరిగింది. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాలు 5 ఎకరాలకి సంబంధించిన రైతులకి కూడా పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి జమ చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఇందులో 3 ఎకరాల వరకే మొదటి దాపా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగిందనమాట. అంటే మీకు ఉదాహరణకి ఎలా అంటే, ఒక వ్యక్తికి 4 ఎకరాల పట్టా ఉంటే మొదట 3 ఎకరాలకి జమ అవుతుంది. ఒక వ్యక్తికి 5 ఎకరాల పట్టా ఉంటే మొదట 3 ఎకరాలకి జమ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన ఎకరాలకు ప్రభుత్వం నిధులు జమ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా స్టేట్మెంట్ని అయితే వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే అప్డేట్ విడుదల చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే 3 ఎకరాలకు మొదట నిధులు అనేవి ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు వచ్చాయి అనే అంశం గురించి నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, 3 ఎకరాల వరకు వాస్తవానికి విడుదల చేశారు. 3,487 కోట్ల రూపాయలు ఏమో సుమారుగా. కానీ ఈ నిధులు విడతల వారీగా 3 ఎకరాల విషయానికి వస్తే విడతల వారీగా జమ అవుతున్నాయి అన్నమాట. ఒకరోజు 2 ఎకరాల 10 గుంటలు, ఒకరోజు 2 ఎకరాల 20 గుంటలు, ఒకరోజు 2 ఎకరాల 30 గుంటలు, ఒకరోజు 2 ఎకరాల 39 గుంటలకు ఇలా జమ అవుతూ వస్తున్నాయన్నమాట. ఇందులో ఇంకా కొంతమందికి నిధులు జమ కావట్లేదు. దానికి గల కారణాలు ఏంటివంటే, ఇక్కడ చూడండి, 3 ఎకరాల రైతులందరికీ జమ కాలేదు. ఎందుకు కాలేదంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 సర్వే నెంబర్లు అనేవి బ్లాక్లో ఉన్నాయి. 8,500 సర్వే నెంబర్లలో సుమారుగా 1,50,000 నుండి 2 లక్షల ఎకరాల భూమి ఉన్నదనేది సమాచారం. దీనికి గల కారణాలు ఏంటివంటే, కొన్ని సర్వే నెంబర్లలో 10-20 గుంటలు ఎక్కువగా నమోదు కావటమే దానికి కారణం అనేది తెలుస్తుంది. భూము లెక్కలు పక్కాగా తోటే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మార్చి మొదటి వారం కల్లా రైతు భరోసా నిధులను జమ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీకు రైతు భరోసా నిధులు అనేవి విడతల వారీగా ప్రభుత్వం జమ చేస్తుంది. అది ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తారీఖు ఈ 4-5 ఈ వారంలోనే రైతు భరోసా కంప్లీట్ కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. ధన్యవాదాలు.